హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీను అండి. ఈరోజు మనం అయితే ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో బిగ్ మార్కెట్లు అయితే ఉన్నాం అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీను అండి. ఈరోజు మనం పొంగునూరు మార్కెట్, ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద మార్కెట్ అయినట్టు పొంగునూరు మార్కెట్లో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసరికి నాకైతే మత్తి పోతానట్లే ఆ విధంగా వచ్చినాయి ఆవులు. ఈరోజు మామూలు ఇలాంటి ఆవులు, ఈరోజు బిగ్ సైజు బిగ్ ఆవులు అయితే వచ్చినాయి. చాలా పెద్ద ఆవులు. పాలు చూస్తే మామూలుగా లేవన్నమాట. ఒక్కొక్కటి 10, 15, 12 పూటకొచ్చి, సో రోజుకొచ్చి 20, 22, 25 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా అయితే ఉన్నాయి. చాలా అయితే పెద్ద మార్కెట్ ఇది, అతి పెద్ద మార్కెట్. మీరైతే చూడాల్సిన మార్కెట్. ఈరోజు ఈ సెషన్లో, పొంగునూరు సెషన్లో వీడియోలు అయితే మామూలుగా ఉండబో, ఒక రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మనం చూస్తే ఆవులు వస్తా ఒక నుంచి ఉండొస్తాను. సో ఫ్రెండ్స్ అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడైతే మనము ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం అనమాట. మామూలుగా ఉండదు, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ సెషన్లో పొంగునూరుకు సంబంధించిన ఆవులు మామూలుగా ఉండబో. సో ఇప్పుడైతే మార్కెట్లో వీడియోలు అయితే మనం ఏం రేట్లు పోతాయి ఏమనేసి అయితే మనం కనుక్కుందాం అనమాట. ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి ఏమనేసి అంతా నీట్గా కూడా కనుక్కుందాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి ఇది చేయాలనేది, వీడియో తీయాలనేది అర్థం కావడం లేదు నాకు. ఒకసారి అయితే మొత్తం నీట్గా ఆవులు ఒకసారి చాలా వరకు అయితే కవర్ చేద్దాము. చూస్తే అన్నీ కూడా బిగ్ సైజు, భారీ సైజు అయితే ఉన్నాయండి. మనం ఏదో ఒక సైడ్ నుంచి అయితే మొదలు పెట్టేద్దాం. మామూలుగా లేవు ఆవులు అయితే. ఫ్రెండ్స్ అయితే మనం క్రౌడ్లో నుంచి కొంచెం పక్కకు వచ్చామన్నమాట. సో సైడ్ నుంచి అయితే తీసుకుంటా పోదాం. మనం వీడియోలు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ వచ్చి స్పెషల్ ఏమంటే హోలిస్ట్ ఆవులు కానీ, హెచ్ఎఫ్ కానీ, జెర్సీ కానీ వస్తాయన్నమాట. దాంట్లో హోలిస్ట్ అనేటి పెద్ద సైజు ఆవులు, భారీ సైజు ఆవులు, అందులో పాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. సో దాని తర్వాత హెచ్ఎఫ్ అనమాట. హెచ్ఎఫ్ క్లాసు. సో బిగ్ సైజ్ ఆవులు కానీ మనం అయితే మొదలు పెడదాం. సో చూద్దాం అనమాట. సార్ ఆవుని అయితే చూడండి, ఒకసారి నీట్గా చూపిస్తాను. చూస్తే ఈ ఆవు చూస్తే మామూలుగా లేదనమాట. అంత సైజు బిగ్ సైజులో అయితే ఉంది. ఇది ఉండాయా అమ్మేసా, ఇవన్నీ కూడా పెద్ద సైజు ఆవులండి. ఇవన్నీ కూడా హోలిస్ట్కి వస్తాయి. ఇది వచ్చి హెచ్ఎఫ్ ఉన్నట్టు ఉన్నది, ప్యూర్ హెచ్ఎఫ్. ఒకసారి దీన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూస్తే చూడండి, ఇది భారీ సైజు ఆవు. అన్నా మీరు కొనుక్కున్నారా అమ్మడానికేనా, అమ్మేదానికేనా? ఇంటి ఆవేనా? ఎన్ని బళ్ళు అన్నా? 4 బళ్ళు. ఎన్నో ఈతనా ఇది? రెండో ఈత. ఒక ఈత ఈనింది, రెండో ఈత అనమాట. ఇప్పుడు సూటిదా లేకపోతే పాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు సూలు. ఫ్రెండ్స్ చూసా ఒక ఈత అయింది అనమాట. ఇది రెండో ఈతగా చెప్తానండి. చూస్తే సైజ్ చూడొచ్చు ఒకసారి. మనకు భారీ సైజ్ అవ్వండి. సో ఒకసారి పొదుగు ఇది అంతా చూద్దాం. సూట్ ఆవుగా చెప్తాను, ఇంటి ఆవుగా చెప్తాను అనమాట. అంత సైజ్ వచ్చేసరికి మామూలుగా లేదు, పెద్ద సైజ్ ఆవు. సో దీని ధర, పాలు ఏం చెప్తారు అన్న? పాలు ఎన్ని దీనికి? 12 పూటకా రోజుకా? పూటకే. తొలి ఈతలో 12 ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఎన్ని నెలలు సూలు అనేది? ఇంకో 10 రోజులు ఇంతది అనమాట. ఎంత చెప్తానన్న ప్రైస్? 96,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తే 96,000 అయితే చెప్పారండి. దీన్ని చూడొచ్చు. ఈ రేంజ్ లో ఉండబోతుంది అనమాట మార్కెట్ అయితే. 96,000 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చూస్తే ఈ ఆవుని 96,000, 96,000 అయితే చెప్పారు అనమాట. సో పూటకి 12 లీటర్లు చెప్పారు అనమాట. రోజుకి 24 లీటర్లు చెప్పారు అనమాట. సో అదే అనమాట ఈ ఆవును చూసేసరికి. దీని తర్వాత కూడా చూద్దాం. ఇంకా అయితే పెద్ద సైజ్ అయితే ఆవులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ ఆవులే. మనం అయితే లోపలికి పోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఫస్ట్ ఉండేది ఈ వారం ఉండే సైడ్లో క్లియర్గా ఉండే చూసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తే ఇది కూడా హోలిస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసింది ఇది హెచ్ఎఫ్, ఇది హెచ్ఎఫ్ అనమాట. ఇది వచ్చి హోలిస్ట్. సో చూస్తే ఇది కూడా భారీ సైజ్ ఆవు. పొదిగి ఇది అంత చూడవచ్చు అనమాట. ఏం చేస్తారు అన్న? ఏం జాతి ఇదన్నా? ఇది హోలిస్టా హెచ్ఎఫ్? హోలిస్ట్. ఎన్నో అవుతావన్నా ఇది? రెండో ఈత. ఒక ఈత అయింది, రెండో ఈత. సో ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట. ఇది ఒక ఈత అయింది, రెండో ఈతగా చెప్తున్నారు. ఆవు అయితే మంచి పెద్ద సైజ్ అవ్వండి. ఇప్పుడు మనం చూపించే ఈ వీడియోలో టాప్ అన్ని పెద్ద పెద్ద అన్నీ చూపిస్తాం అనమాట. సో చూస్తే ఇది హోలిస్ట్గా చెప్తాను, రెండో ఈతగా చెప్తానండి. చూడొచ్చు ఆవును, రెండో ఈత ఆవుగా చెప్పారు. సో ఇప్పుడు సూలనా పాలిస్తుందా? ఇప్పుడు ఉన్నాయా? 7 రోజులు అయింది ఈయన. దూడ ఏం దూడనా? పై దూడ అమ్మేశారు, ఉందా? దూడ అమ్మేశారు. ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడైతే 12 లీటర్గా చెప్తానండి ఈ ఆవుని. పూటకి 12 లీటర్గా చెప్తున్నాడు. 7 రోజులు అంతే, ఒక వారం అయిందంటే ఈయన. సో చూస్తే చూడొచ్చు అనమాట. పొద్దుకంతా కూడా నైట్ చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి పూటకి 12 లీటర్గా చెప్తాను, రోజు కట్టి 22 లీటర్లుగా చెప్తాను అనమాట. సో దూడ అయితే అమ్మేసినట్టే, పై దూడ.
దీనిలో స్పెషాలిటీ ఏమంటే దూడ లేకపోయినా పాలు ఇస్తాయి అనమాట ఇవి. అందుకు సో ఫస్ట్ ఏం చేస్తారంటే దూడను అమ్మేస్తారు. ఇది ఈ జాతికి సంబంధించిన హెచ్ఎఫ్ కానీ ఓలిస్ట్ కానీ దూడలు అయితే అమ్మేస్తారు. దాని తర్వాత అట్లే కంటిన్యూగా పాలు పెడతారు అనమాట. దూడలు లేకుండా ఇస్తాయి కాబట్టి అది స్పెషల్ అనమాట. ఏం చెప్తాను ధర? 1,05,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 1,05,000 రూపీస్ అయితే చెప్తాను రండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 1,05,000 రూపాయలు చెప్తాను చెప్పడం. అదేమి ఫైనల్ రేట్ కాదు, ఫిక్స్డ్ రేట్ కాదు. సో 1,05,000 చెప్తాను. కాస్త తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దీన్ని చెప్పడం అయితే 1,05,000 రూపాయలు చెప్తాను అనమాట. సో దాని తర్వాత వచ్చి ఇంకొక ఆవు ఉంటుంది. దాని తర్వాత ఆవు ఏం చెప్తారో ఏమి కరుతుందో. సో ఇక్కడైతే 2,000 ఉన్నాయి అన్న. 1,05,000 చెప్తాను. ఫైనల్గా ఎంత ఇస్తారు? ఎంత తగ్గిస్తారు? 90 కాడికి అయితే ఇస్తారు. 90 కొంచెం ఇటు అటు అంతే కదా. మీది ఎవరేనా? పుంగనూరేనా? ఈ ఊరే. ఓకే, థ్యాంక్ యూ అన్న. నా వీడియో తీసుకుందామన్నా. మీ కూడా ఈ 3 ఆవులు మీయేనా? 4 మీయే. ఓకే ఓకే ఓకే, 4 మీయేనా? సో ఫ్రెండ్స్ చూద్దాం. అయితే ఒక ఆవును చూపించాం కదా, దాని తర్వాత వచ్చి 3 ఆవులు అయితే ఉన్నాయి. ఈ ఆవులు కూడా ఒకసారి అన్నీ మనం క్లియర్గా అనుకుందాం. మనకు మంచిగా వీడియోకి సపోర్ట్ చేస్తారు కాబట్టి డీటెయిల్స్ ఇంకా మీకు మంచిగా డీటెయిల్స్ అనేది ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఆడ మనం 2 ఆవులు చూసాం, దాని తర్వాత 3 ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు ఏం చెప్తారు అన్న? ఇవన్నీ ఏం జాతివి? ఇది హెచ్ఎఫ్. ఇవి 2 అన్నా హెచ్ఎఫ్ క్రాస్. ఇది జెర్సీ క్రాస్. ఇది జెర్సీ క్రాసు, అది హెచ్ఎఫ్ క్రాసు, ఇది హెచ్ఎఫ్ ప్యూర్. ఫ్రెండ్స్ చూసి ఇవన్నీ కూడా మనకి హెచ్ఎఫ్ క్రాస్ చెప్తానండి. సైజ్ వచ్చి పెద్ద సైజ్ ఆవులు. సో అది ఒక్కటి మాత్రం కాస్త చిన్నదిగా ఉంది. ఈ 2 మాత్రం భారీ సైజులో అయితే ఉన్నాయి అనమాట. సైజు మీకు మనిషిని పక్కన ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎంత సైజు ఉన్నాయి అనేసి. సో ఇవి ధరలు, దీంట్లో పాలు, దీంట్లో వివరాలు అన్నీ మనం యాజ్ ఇట్ ఈజ్గా కనుక్కుందాం అనమాట. ఇది ఎన్నో అవుతావన్నా? ఇవి ఇంతే 3 ఈత, 2 ఈతలు అయింది. పళ్ళు ఏమన్నా ఉన్నాయన్నా? అర్ధగడ్డ. ఫ్రెండ్స్ ఇస్తే 2 ఈతలు అయిపోయిందండి. ఇది 3వ ఈతకైతే ఇప్పుడైతే సిద్ధంగా ఉందన్నమాట. 3వ ఈత ఈసారి ఇంతే 3 ఈతలు అవుతాయి అనమాట. 3వ ఈత అవుతుంది. అర్ధగడ్డ అన్నాడు, గడ్డలో వేసింది అనమాట. సో దాని తర్వాత వచ్చి మనం ఇది వచ్చి ప్యూర్ హెచ్ఎఫ్కి వస్తుంది. దీని పాలేనా? పూటకి 11 లీటర్లు. 10 లీటర్లు పక్క అనుకోండి. 20 లీటర్లు రోజుకి. సో ఏం చెప్తానన్న ప్రైజ్? 87,000 చెప్తాను చెప్పడం. ఫ్రెండ్స్ చూస్తే 87,000 అయితే చెప్తాను రండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 87,000 రూపాయలు చెప్పినప్పుడు దాని ప్రైస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అంతా ఒక 70-75 మన మాటకు అనుకుందాం. మీరు వ్యాపారం చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి అది రేటు. పూటకి 10 లీటర్ల పాలు, రోజుకి 20 లీటర్లు చెప్పడం. రేట్ వచ్చేసరికి 80 చిల్లర అయితే చెప్తాను అనమాట. 3వ ఈతావు ఇదిగా చెప్తాను. దాని తర్వాత వచ్చి హెచ్ఎఫ్ క్లాసు, అది పాలన్నీ దాని డీటెయిల్స్ ఏంది కనుక్కుందాం. చూస్తే ఇది అనమాట హెచ్ఎఫ్ క్లాస్. ఇదేం చెప్పారన్నా? ఎన్నో ఈతావు? 2వ ఈతావు. ఒక ఈత ఏంది, 2వ ఈత. పాలు ఎన్నినా? 9-10 రావచ్చు. ఎంత ప్రైస్ ఎంత చెప్తాను? 95 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 95,000 అయితే చెప్తాను అంటే దాన్ని చెప్పడం. పూటకి వచ్చి 10 లీటర్లు 9 లీటర్ అర్థం చెప్తారు. అంటే రోజుకి 18 నుంచి 20 లీటర్ పాలు చెప్తారు. దీని వచ్చి 20-21 లీటర్ పాలుగా అయిపోయారు అనమాట. దీని వచ్చి 95,000 రూపీస్ అయితే చెప్పారండి చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఇది కూడా 2వ ఈతగా చెప్పారండి. ఒక ఈత అయిందనమాట, 2వ ఈతగా చెప్పారు. సో దాని తర్వాత వచ్చి ఈ 2 అనా వారంలో ఇంతుంది. ఇప్పుడు నిండు సూలు అనమాట. అదే అనమాట. 10 రోజులు, వారం 10 రోజులు అయితే చెప్తాను అనమాట. కాస్త ఒక 4 రోజులు ఇటు కూడా జరగచ్చు. సో ఇది ఎన్నో ఈత ఆవు? ఎన్ని పాలు? ఒక ఈత ఎన్నింది, 2వ ఈత. ఎన్ని పాలు ఉన్నాయి? 7 లీటర్లు. పూటకే 6-7 అనుకుందాం. ప్రైస్ ఏం చెప్పారన్నా? 60 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 65,000 రూపీస్ అయితే చెప్తాను అండి. 65,000 చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 65,000 రూపాయలు చెప్తాను. 6 లేదా 7 లీటర్ పాలు అయితే చెప్తానండి దీన్ని పూటకి. 2వ ఈత అనమాట. ఒక ఈత అయింది, 2వ ఈత అనమాట. సో ఆ విధంగా అయితే చెప్పడం అయితే ఆ విధంగా అయితే ఉంది. చూసాం కదా మొత్తం ఈ దీనికి సంబంధించిన. హాయ్ పిల్లర్, ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? బాగున్నా. ఈడనా? అవునా? ఏ ఊరు మీదే? రాయలపేట దగ్గర. ఏమన్నా తెచ్చారా లేదా కొనేదానికి వచ్చారా? కొందామని వచ్చారు. ఎట్లుంది మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళా ఏమన్నా చూసావా? ఏమి పాలు కావాలన్నా సూట్ అవ్వా లేకపోతే పాలు ఉండేదైనా మీకు వ్యాపారానికి? ఇంటికే మీ వీడియోస్ చూసి ఒకసారి పీలేరుకి వచ్చి మీతో మాట్లాడుతున్నా.
మళ్ళీ అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడైతే బాగానే ఉంది కదా ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో, కలుద్దాం. సో అదే అనమాట. దాని తర్వాత వచ్చి ఇంకా చూద్దాం, ఇవి అయితే జెర్సీ అనమాట. సో దాని తర్వాత మనకు మంచి టాప్లో ఉండేటి ఏమన్నా ఉండేటి చూద్దాం. సో ఇది చూస్తే ఎర్ర ప్యాచ్లు ఇది చూస్తే ఎర్ర ప్యాచ్లు. ఇది ఓలిస్ట్రా లేదా హెచ్ఎఫ్ అని కనుక్కుందాం. పెద్ద సైజ్ ఆవు, ఇది కూడా భారీ సైజ్ ఆవు అనా. ఓలిస్ట్రా హెచ్ఎఫ్ అనేది ఓలిస్ట్రా. ఎన్నో అవుతావు అన్నది? రెండో అవుతా. ఒక ఈత అయింది, రెండో అవుతావు ఫ్రెండ్స్. చూస్తే ఇది ఓలిస్ట్గా చెప్తానండి. ఓలిస్ట్లో ఎర్ర ప్యాచ్లు అనమాట, వైట్ బ్రౌన్ వస్తుంది. సో పెద్ద సైజ్ ఆవు ఇది. రెండో ఈత ఆవుగా చెప్తానండి. ఒక ఈత అయింది, రెండో ఈతగా చెప్తాను. సో ఎన్ని పాలు ఉన్నాయి? ఇది 10-12. ఇప్పుడు పాలిస్తుందే సూటా? ఇప్పుడు సూట్ ఆవు ఎన్ని రోజులు ఏనిపోతుంది? 10 రోజులు ఎంతుంది. ఇప్పుడు పళ్ళు ఏమి ఉన్నాయి? అరగడ. ఓకే, ప్రైజ్ ఏం చెప్తాను అన్నదారా? 69,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే అరదగడగా చెప్తాను అనమాట, పళ్ళు అయ్యి అరగడ. సో ఇది వచ్చి 65,000, 69, 69,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు అనమాట. 69,000 రూపాయలు అయితే చెప్తానండి. 69,000 ప్రైస్ అయితే చెప్తాను. సో పూటకు వచ్చి మనకు 9 లీటర్లు 10 లీటర్లు ఆ విధంగా అయితే చెప్పినాను అనమాట. సో చెప్పింది కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు. వ్యాపారం అయితే 69,000 చెప్పారు, అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి కాస్త తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఎర్ర ప్యాచ్ల్లో వైట్ అనమాట. ఇది ఎక్సలెంట్గా అయితే ఆవు అయితే ఉండదన్నమాట. సో ఒకసారి అయితే చూద్దాం నెట్గా కూడా. భారీ సైజ్ అయితే పెద్ద సైజ్ అంటే ఇప్పుడు మనం చూపించినంత కూడా మంచి పెద్ద సైజ్ ఆవులండి. సో దాని తర్వాత వచ్చి ఇది ఇంకొకటి అయితే ఉండదు. ఇది కూడా భారీ సైజులో ఉంది. సూలా లేకపోతే ఇంత ఉందండి కనుక. బ్రో మీదే కదా, అమ్మడానికే కదా? ఇది ఏమి జాతి ఏమి? ఇది ఓలిస్టర్ ఫ్రెండ్స్. చూస్తే ఇదైతే ఓలిస్టర్గా చెప్తానండి. ఓలిస్టర్ హెచ్ఎఫ్? ఓలిస్టర్ అంటే ఓలిస్టర్కి హెచ్ఎఫ్ డిఫరెన్స్ ఏంది? రెండు మిక్స్ అయింది. ఓ దాంట్లో క్రాస్ అనమాట. ఓలిస్టర్ క్రాస్. ఓలిస్టర్ ఒరిజినల్ ఓలిస్టర్నా? ఓకే, ఎన్నో అవుతావు? ఇది 3 అవుతావు. 2 ఈతలు అయింది, ఇది 3 అవుతా. పాలన్నీ 10 పిండింది ముందు ఎత్తుకే. పాలు పూటకు 10 అంటే రోజుకి 20 లీటర్లు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే ఓలిస్టర్ జాతిగా చెప్తానండి. పూటకు 10 లీటర్గా చెప్పారండి. పూటకు 10 లీటర్ పిండిందని చెప్తున్నాడు. సో రోజుకి 20 లీటర్ల అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు సూలా పాలు ఉన్నాయా? సూలు ఎన్ని నెలలు? సూలు ఇంకా 10 దినాలు. 10-12 రోజులు అనుకుందాం. వారం 10 రోజులు. పల్లె ఉన్నాయా? పళ్ళు గడ. ఓకే ఫ్రెండ్స్ చూస్తే అదైతే 10-15 రోజులు ఇంతుంది చెప్తాను. పూటకు 10 లీటర్గా చెప్పారండి. అప్పుడు రోజుకి 20 లీటర్గా చెప్తున్నాడు. కాస్త కొద్దిగా ఇటు అటు కూడా వేసుకుందాం మనము. ఆవులు చూస్తే ఆ సైజులో అయితే ఉన్నాయండి మొత్తం కూడా ఆవులు. ఆ సైజు భారీ సైజు ఆవులు అయితే ఉన్నాయి. దీనిలో మేపాలంటే మామూలుగా ఉండదు. ఖర్చు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఎన్ని పాలు అయితే ఉంటాయి దానికి ఖర్చు కూడా ఆ విధంగానే పెట్టాలి. ఫీడింగ్ ఖర్చు కానీ, దానికి గడ్డి ఖర్చు కానీ, దానికి సంబంధించి అయితే మీరు కొంచెం హెవీ ఎక్స్పెన్సివ్ అని ఉంటుంది అనమాట. ఎంత చెప్పారు బ్రదర్? 70,000 చెప్తారు చెప్పడం. ఫ్రెండ్స్ చూస్తే 70,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. తగ్గించిస్తావు. ఎంత తగ్గుతావు? ఒరిజినల్గా ఎంతకి ఇస్తావు అనుకుంటాడు? 5,000 తగ్గుతావు. అంటే 70 చెప్తే 65 గట్లు ఇస్తావు. ఫ్రెండ్స్ చూస్తే 70,000 అయితే చెప్పినారు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 65,000 రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు. కాస్త 1,000 రూపాయలు అటు కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఈ ఆవుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన ఆవుల్లో బ్రో వారం ఉంటాయా? కంటిన్యూగా వస్తారా? ఏ ఊరు నుంచి మీరు? చెరువు ముందరపల్లి టౌన్. అర్బాజ్ తెలిసిన మీకు? ఎక్కడ ఉన్నాడు అతను కూడా ఆవులు వ్యాపారస్తాడు కదా? ఓకే ఓకే, ఊరికి అడిగాను అంతే. లోకలేనా? ఈ టౌనే కంటిన్యూగా ఉంటాయా? మీ దగ్గర ఏమన్నా ఫామ్ ఉందా లేకపోతే మామూలుగా గొర్రెలు కూడా ఉన్నాయి? ఓకే, అన్నీ కూడా మీరు ఆవులు అయితే ప్రతి వారం వస్తారు. అదే ఫ్రెండ్స్, అది చూశారు కదా ఈ వీడియోలో. ఈ పుంగనూరు సెక్షన్కి సంబంధించిన ఈ వీడియోలో టాప్లో మనం అయితే ఆవులు అయితే చూసాం. ఫర్దర్గా ఒక 6-7 ఆవులు లేదా 10 ఆవులు అయితే ఒక వీడియోకి 10 ఆవుల లోపల అయితే చేద్దాం అనమాట. అప్పుడైతే మీకు నీట్గా అర్థమవుతుంది. సో అర్ధగంట గంట చెయ్యొచ్చు, కానీ మీరు చూడడానికి ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మనం అయితే లెంత్ కొంచెం తగ్గించి ఒక 10 ఆవులకి తీసుకుందాం ఈ సెషన్లో. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఇంట్రెస్ట్గా ఉండబోతాయి ఈ వీడియో మార్కెట్లో అంతా కూడా. నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అనేది మనం చూద్దాం అనమాట.